అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం. భక్తి మార్గం సేవా మార్గం ఒకే చోట కలుగజేస్తున్న యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రానికి విచ్చేశారు హైదరాబాద్ దిల్సుఖ్ నగర్కు చెందిన విజయ్ కుమార్ గారు. కుటుంబ సమేతంగా విచ్చేసిన వీరికి అర్చకులు స్వామివారి చెంత కుటుంబ సభ్యుల పేర్ల మీద వారి గోత్రమైన భరద్వాజ గోత్రంపై ప్రత్యేక పూజలు చేశారు. अस्माकं सह कुटुंबानां क्षेम स्थैर्य विजय वीर्य अभय आयु आरोग्य ऐश्वर्यावग्रस्तु सोमनाथ ज्योतिर्लिंगेश्वर स्वामी पुण्यक्षेत्र सन्निधौ नूतन संवत्सर संदर्भेण पुष्पपूजाञ्च अभिषेक पुष्पपूजाञ्च करिष्ये. అనంతరం శ్రీ సోమనాథేశ్వర స్వామికి స్వయంగా అభిషేకం చేసి శివానుగ్రహం పొందారు. స్వామివారికి సమర్పించిన హారతి అందించి అక్షితలతో వేదాశీర్వచనాలు అందించారు. అనంతరం ఈ సేవాశ్రమంలో తలదాచుకుంటున్న అభాగ్యుల ఆకలి తీర్చడంలో భాగంగా వారి పెద్దల పేరు మీద అన్నదానం చేసి అభాగ్యులకు వస్త్ర వితరణ చేసి ఆ పరమేశ్వరుని పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందారు. ఈ సందర్భంగా విజయ్ కుమార్ గారు మాట్లాడుతూ అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం గురించి చాలామంది చెప్పారని, నా అంటూ ఎవరూ లేని అనాథులను అభాగ్యులను ఆదరిస్తున్న ఈ రక్షణాలయం ఆధునిక దేవాలయమని అన్నారు. ఓం నమ శివాయ్. జయ శ్రీరామ్. నా పేరు విజయ్ కుమారు, మా భార్య పేరు శ్రీమతి రమాదేవి. మేము హైదరాబాద్ చైతన్యపురి నుండి వచ్చాము. ఈ ఆశ్రమం గురించి చాలామందితో విన్నాము. మాకు తోచినది డొనేట్ చేయడానికి ఇచ్చాము. మాకు చూసి చాలా బాగా అనిపించింది. బిల్డింగ్ కొత్త కన్స్ట్రక్షన్ బిల్డింగ్ అయింది, అది కూడా చూసాము. మొత్తం 5 floors అన్ని తిరిగాము, అది చూశాను నేను బిల్డింగ్స్. ఎందుకంటే ఇది ఆధునిక దేవాలయం అని మనం అనుకోవచ్చు. దేవాలయంలో దేవుడు ఎప్పుడు ఉంటాడు, కానీ ఈ మత స్థిమితం లేని వాళ్ళ దాంట్లో వాళ్ళకు సేవ చేయడం అంటే గొప్ప అనుభూతి కలుగుతుంది. జై శ్రీరామ్. నా పేరు గోవిందరాజన్, మా భార్య పేరు విఎస్ లక్ష్మి. నేను చైతన్యపురిలో వస్తున్నాను. ఇక్కడ విజయ్ కుమార్ రమాదేవి మాకు క్లోజ్ ఫ్రెండ్. వాళ్ళు మిమ్మల్ని తీసుకొచ్చారు. వాళ్ళ వల్ల మాకు ఈ దేవాలయం నాకు మంచిగా అనిపించింది. मेरा नाम रमा देवी है. मेरे हस्बैंड का नाम के विजय कुमार है. हम दिलसुख नगर चैतन्यपुरी से आए. हमारे साथ हमारे फ्रेंड है आशा और उनके हस्बैंड. हम सब मिल के आज सुबह आए. 1 साल से प्लान था मेरा आने का, इधर आने का. बहुत दिन से देख रहे थे आना बोल के, हो रहा नहीं था बिजी में. यहाँ आकर मेरे को बहुत अच्छा लगा. मेरी नानी माँ को मिले जैसा लगा मेरे को तो बहुत. ये लोगों को मिल के मेरे दिल की तमन्ना थी. बहुत अच्छा लगा. मैं थोड़ी देर देख के उन लोगों को मिल के ऊपर नीचे लेडीज़ को जेंट्स को सबको मिल के आ गए. मैं बहुत अच्छा है ये इनका भी बहुत ग्रेट है ये आश्रम के लोगों का. आजकल अपने माँ बाप को भी नहीं कर रहे, मगर ये बाहर के लोगों को लाके इतनी अच्छी सेवा कर रहे, उनको सब कर रहे. बहुत बड़ी बात है, बहुत ग्रेट है. आप लोगों से भी मेरी रिक्वेस्ट है, आप भी बड़े लोग कुछ हेल्प करेंगे, मदद करेंगे आश्रम के लिए. ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది. వచ్చిన వెంటనే శివాలయంలో చూసేసి చాలా ప్రశాంతంగా ఉంది. చాలామంది అన్నదానం చేసి డొనేషన్ చేస్తారు. నాకు ఇదే ఫస్ట్ తెలిసిన కాబట్టి తర్వాత నేను ఇప్పుడు చెప్తాను. శంకర్ గారికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఇలా మెంటలీ అఫెక్టెడ్ అండ్ రోడ్ సైడ్ ఉండే వాళ్ళని తీసుకువచ్చి ఇలా ప్రొటెక్షన్ ఇచ్చి భోజనము పెట్టేసి వాళ్ళకి మెడికల్ క్యాంప్ ఇచ్చేసేసి వాళ్ళు స్టార్ట్ చేసినది ఇంత పెద్దగా పెరిగింది అని చెప్పినప్పుడు చాలా సంతోషంగా ఉంది. అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం.